బెడ్ మేకింగ్ అనేది రోగి పరిస్థితికి అనుగుణంగా సౌకర్యవంతమైన మరియు శుభ్రమైన బెడ్ను తయారు చేసే ప్రక్రియ. ఆసుపత్రిలో ప్రతిరోజు ఉదయం రోగి యొక్క బెడ్ మేకింగ్ చేయడం అవసరం. బెడ్ మురికిగా లేదా అపరిశుభ్రంగా ఉంటే బెడ్ మేకింగ్ చేయడం తప్పనిసరి. ఈ వీడియోలో మనం బెడ్ మేకింగ్ ప్రక్రియ గురించి నేర్చుకుంటాము. బెడ్ మేకింగ్ యొక్క లక్ష్యాలు ఈ క్రింద రాయబడ్డాయి. రోగికి సౌకర్యవంతమైన మరియు సుఖవంతమైన బెడ్ను అందించడం, మంచం ముడతలు మరియు ధూళి లేకుండా ఉంచడం, రోగికి అధిక విశ్రాంతి ఇవ్వడం, బెడ్ సోర్ ప్రమాదాన్ని తగ్గించడం, రోగికి సురక్షితంగా అనిపించేలా చేయడం మరియు మంచి నిద్రను ఇవ్వడం. రోగి యొక్క వ్యాధి మరియు లక్షణాలు ఆధారంగా బెడ్ మేకింగ్ ప్రధానంగా 2 విధాలుగా జరుగుతుంది. సర్జికల్ బెడ్, ఆపరేషన్ చేయించుకుంటున్న రోగులు, ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుంటున్న రోగులు లేదా తీవ్రంగా గాయపడిన రోగుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన బెడ్లను సర్జికల్ బెడ్లు అంటారు. మెడికల్ బెడ్, మందులపై మాత్రమే ఆధారపడి ఉన్న రోగుల కోసం తయారు చేసిన బెడ్లను మెడికల్ బెడ్లు అంటారు. మెడికల్ బెడ్లు 2 రకాలుగా ఉంటాయి. అన్ఆక్యుపైడ్ బెడ్, కొత్త రోగి రాక కోసం సిద్ధం చేయబడిన మంచం. దీన్ని అన్ఆక్యుపైడ్ బెడ్ అంటారు. ఆక్యుపైడ్ బెడ్, రోగి మంచం మీద ఉన్నప్పుడు సిద్ధం చేసిన మంచం. దీనిని ఆక్యుపైడ్ బెడ్ అంటారు. బెడ్ మేకింగ్కి అవసరమైన సామగ్రిని గురించి తెలుసుకుందాం పదండి. బిగ్ ట్రే, పరుపు మ్యాట్రెస్, బాటమ్ షీట్ లేదా బెడ్ షీట్, టాప్ షీట్, దిండు మరియు దిండు కవర్, మాకింతోష్, డ్రా షీట్, దుప్పటి లేదా బ్లాంకెట్, కిడ్నీ ట్రే, పేపర్ బ్యాగ్, హ్యాండ్ టవల్, గ్లౌజులు, హ్యాండ్ శానిటైజర్. అన్ఆక్యుపైడ్ బెడ్, కొత్త రోగికి మంచం సిద్ధం చేసే ప్రక్రియను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. మంచం సిద్ధం చేయడానికి ముందుగా మీ చేతులను బాగా కడుక్కోండి. సామగ్రిని అంతటినీ తీసుకురండి. గ్లౌజులు ధరించండి. అవసరమైన చోట మంచం సిద్ధం చేయండి. ముందుగా మంచం మరియు పరుపు దుమ్ము దులిపి ఆపై మీ చేతులను శుభ్రం చేసుకోండి. పరుపుపై బాటమ్ షీట్ను ఉంచేటప్పుడు దాని అంచులు ఫోల్డ్ తొలగించి బాటమ్ షీట్ను మంచం తలవైపు నుండి ఉంచండి. బాటమ్ షీట్ కార్నర్లను 45 డిగ్రీల కోణంలో ఫోల్డ్ చేయండి. తర్వాత బాటమ్ షీట్ను పాదాల వైపుకి లాగి పరుపు కిందకి పెట్టండి మరియు దాన్ని 45 డిగ్రీల కోణంలో ఫోల్డ్ చేయండి. పరుపు మధ్యలో మాకింతోష్ను పరవండి. దానిపై డ్రా షీట్ను పరవండి. తద్వారా మాకింతోష్ షీట్ అంతా కప్పబడి ఉంటుంది మరియు దాన్ని కుడివైపు భాగాన్ని పరుపు కిందకి పెట్టండి. ఎడమ వైపుకు వెళ్లి బాటమ్ షీట్ యొక్క తల మరియు పాదాల వైపు కొసలను 45 డిగ్రీల కోణంలో ఫోల్డ్ చేయండి మరియు బాటమ్ షీట్ను పరుపు కిందకి పెట్టండి. మాకింతోష్ మరియు డ్రా షీట్ను కూడా ఎడమ వైపున ఉన్న పరుపు కిందకి పెట్టండి. టాప్ షీట్ ఫోల్డ్ను బెడ్ మొత్తం పరవండి. తలవైపు నుంచి 9 నుండి 12 అంగుళాల ఖాళీని వదలండి. టాప్ షీట్ను పాదాల వైపు నుంచి 2 వైపులా 45 డిగ్రీల కోణంలో ఫోల్డ్ చేసి పరుపు కింద పెట్టండి. అదేవిధంగా బ్లాంకెట్ని కూడా టాప్ షీట్పై పరిచి పాదాల వైపు 2 చివర్లను 45 డిగ్రీల కోణంలో ఫోల్డ్ చేసి పరుపు కింద పెట్టండి. తర్వాత టాప్ షీట్ యొక్క తలవైపు ఖాళీ భాగాన్ని బ్లాంకెట్తో చుట్టండి. దాన్ని సరిగ్గా ఫోల్డ్ చేయండి. దిండుకి కవర్ వేసి తలవైపు పెట్టండి. కవర్ ఓపెనింగ్ వ్యతిరేక దిశలో ఉండాలి. గ్లౌజులు తీసి చేతులు కడుక్కోండి. రోగి మంచం మీద లేకపోతే అది మురికిగా మారకుండా ఉండటానికి మంచంపై కౌంటర్ పెన్ లేదా దుప్పటిని పరవండి. ఆక్యుపైడ్ బెడ్, ఇప్పుడు రోగి మంచం మీద ఉన్నప్పుడు మంచం తయారు చేసే ప్రక్రియను చూద్దాం. ముందుగా మీ చేతులను పూర్తిగా కడుక్కొని తుడుచుకోండి. సామగ్రిని అంతటినీ తీసుకువచ్చి వాటిని ఉపయోగించాల్సిన క్రమంలో ఉంచండి. ఒకవేళ రోగి స్పృహలో ఉంటే ప్రక్రియను వారికి వివరించండి. గ్లౌజులు ధరించండి. రోగి ప్రైవసీ మీద శ్రద్ధ వహించండి. రోగిని ఒక పలుచని దుప్పటితో కప్పండి. రోగిని ఒక వైపుకు తిప్పండి. మంచం యొక్క మూలల ఉన్న బాటమ్ షీట్లను వదులు చేయండి. ఇప్పుడు దిగువ బాటమ్ షీట్లను మడవండి.
కొత్త బాటమ్ షీట్ తీసుకొని దాన్ని మధ్యకి పొడవుగా మడవండి. మంచం యొక్క తల నుండి ప్రారంభించి మంచం దిగువన బాటమ్ షీట్ని పై మరియు కింది వైపుకి నొక్కండి. రెండు వైపులా మూలలను 45 డిగ్రీల కోణంలో మడవండి. షీట్ యొక్క పై సగభాగాన్ని రోగి యొక్క వీపు వైపుకు మడవండి. మాకింతోష్ మరియు డ్రా షీట్ను కూడా బాటమ్ షీట్ మాదిరిగానే వెయ్యండి మరియు వాటి కుడి వైపు భాగాన్ని పరుపు కిందకి ఉంచండి. సగభాగాన్ని రోగి వీపు వైపుకి మడవండి. తర్వాత రోగిని ఇటువైపుకు తిరగమని చెప్పండి. ఇంతకు ముందు ఉన్న షీట్ల అన్నింటినీ తీసివేసి డర్టీ లెనిన్ బాక్స్లో పెట్టండి. శుభ్రమైన బాటమ్ షీట్ని పూర్తిగా విస్తరించే వరకు మీ వైపుకు లాగండి. మంచం యొక్క తల నుండి ప్రారంభించి బాటమ్ షీట్ని పై వైపు నుండి కిందకి లాగుతూ పరుపు కిందకి పెట్టండి. బాటమ్ షీటును రెండు మూలలను 45 డిగ్రీల వద్ద ఫోల్డ్ చేసి దాన్ని పరుపు కిందకి పెట్టండి. మాకింతోష్ మరియు డ్రా షీట్ను పరుపు కిందకి పెట్టండి. ఇప్పుడు రోగిని నిటారుగా పడుకోపెట్టి సరైన స్థితిలో ఉంచండి. దిండును తిరిగి రోగి తల కింద పెట్టండి. పలుచని దుప్పటిని డర్టీ లెనిన్ బాక్స్లో వేయండి. టాప్ షీట్ని తీసుకొని రోగి పాదాల వైపుకు రెండు వైపులా 45 డిగ్రీల కోణంలో పరుపు కిందకి పెట్టండి మరియు తలవైపు టాప్ షీట్ని తెరచి ఉంచండి. టాప్ షీట్ మీద ఒక దుప్పటి వేయండి. రోగి తన కాళ్లను కదపడానికి తగినంత స్థలం ఉండేలా టాప్ షీట్ లాగా 45 డిగ్రీల కోణంలో పరుపు కింద దుప్పటిని టక్ చేయండి. అప్పుడు టాప్ షీట్ యొక్క తల యొక్క ఖాళీ భాగాన్ని దుప్పటిలో చుట్టండి మరియు రోగికి మరింత సౌకర్యంగా ఉండేలా దాన్ని చక్కగా మడవండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత మంచం మీద మడతలు లేవని నిర్ధారించుకోండి. ప్రక్రియ తర్వాత గ్లౌజులు తొలగించండి. మీ చేతులను బాగా కడగాలి. బెడ్ మేకింగ్ ప్రక్రియను రికార్డు చేయండి మరియు రోగి పరిస్థితిలో ఏదైనా మార్పు ఉంటే సీనియర్స్కు తెలియచేయండి. మంచం సిద్ధం చేసేటప్పుడు గుర్తుంచుకోండి, మంచం సిద్ధం చేయడానికి ముందు మరియు తర్వాత మీరు మీ చేతులను బాగా కడగాలి. మంచం సిద్ధం చేసేటప్పుడు అవసరమైన వస్తువులను క్రమ పద్ధతిలో అమర్చండి. ఇంతకు ముందు బాటమ్ షీట్ను మంచం నుండి లాగుతూ తీయవద్దు. రోగి లేవగలిగితే వారిని కుర్చీలో కూర్చోబెట్టి ఆపై మంచం సిద్ధం చేయండి. బాటమ్ షీట్ను మ్యాట్రెస్ కింద ఉంచేటప్పుడు అరచేతిని ఉపయోగించండి. రోగి మంచం మీద ఉంటే అతన్ని వీలైనంత తక్కువగా కదిలించండి. బాటమ్ షీట్, టాప్ షీట్ మరియు దుప్పటిని 45 డిగ్రీల కోణంలో మడవండి. ఈ విధంగా బెడ్ తయారీ రోగి యొక్క సౌకర్యం మరియు ఆరోగ్యానికి అవసరమైన ప్రక్రియ. ఇది సరిగ్గా చేయడం ముఖ్యం.